హలో క్రికెట్ లవర్స్, దిస్ ఇస్ సోడి సాయి. మనం ఈ రోజు జరగబోయే DC వర్సెస్ GT మ్యాచ్ ప్రివ్యూ అయితే చూసేద్దాం. ఈ వీడియోలో మనం అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. టీమ్ న్యూస్, గ్రౌండ్ రిపోర్ట్, ప్రాబబుల్ డ్యూయల్, కీ ప్లేయర్స్, మ్యాచెస్ స్టార్ట్అప్స్, మ్యాచ్ ప్రెడిక్షన్ అంతా ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాం. జస్ట్ ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. లెట్స్ స్టార్ట్ విత్ టీమ్ న్యూస్ ఫస్ట్. టీమ్ న్యూస్, పిచర్ స్టాక్ ఇస్ స్టిల్ మిస్సింగ్ ఫ్రమ్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇంజురీతోని, అండ్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ లో రిటర్న్ అవుతాడని మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ టీమ్ న్యూస్ అంటే లెట్స్ లుకింగ్ ఫర్ ప్రాబబుల్ 12 ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. లాస్ట్ 2 మ్యాచెస్ విన్ అయ్యి చాలా సూపర్ గా పర్ఫార్మ్ చేశారు కాబట్టి నేనైతే సేమ్ టీమ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కేఎల్ రాహుల్, పతుమ్ నిసంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, క్రిస్టియన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, విప్రాజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, లుంగి ఎంగిడి, టి నటరాజన్ ఫర్ ఢిల్లీ క్యాపిటల్స్. మనం గుజరాత్ టైటన్స్ ప్రాబబుల్ 12, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ టెవాటియా, రషీద్ ఖాన్. మేబీ నేనైతే ఒక చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. కిషోర్ అబాడా ఆర్ జేసన్ హోల్డర్, అశోక్ శర్మ, మొహమ్మద్ సిరాజ్ అండ్ ప్రసిద్ కృష్ణ. దిస్ ఇస్ ప్రాబబుల్ 12. మనం ఇప్పుడు గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. గ్రౌండ్ రిపోర్ట్, ఈ మ్యాచ్ అయితే అరుణ్ జైట్లీ స్టేడియం ఢిల్లీలో జరుగుతుంది. బ్యాటింగ్ టైప్ అయితే సూపర్. ప్రీవియస్ మ్యాచ్ చూస్తే కొంచెం బౌలింగ్ కండిషన్స్ ఉన్నాయి, బట్ ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ ఏ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. అండ్ బౌలింగ్ టైప్ యావరేజ్ అనే చెప్తా. లాస్ట్ 8 IPL మ్యాచెస్ లో ఈ గ్రౌండ్ లో పేసర్స్ కి 59 వికెట్స్ పడినాయి అండ్ స్పిన్నర్స్ కి 35 వికెట్స్ మాత్రమే పడినాయి. యావరేజ్ స్కోర్ ఇస్ 190 అండ్ ఎక్స్పెక్టెడ్ స్కోర్ ఈ మ్యాచ్ లో నేను 200 ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఈ గ్రౌండ్ లో బ్యాటింగ్ ఫస్ట్ చేసిన వాళ్ళు 10 times విన్ అయినారు అండ్ చేసింగ్ చేసిన వాళ్ళు 5 times మాత్రమే విన్ అయినారు. బట్ స్టిల్ నేను ఈ రోజు చేసింగ్ ప్రిఫర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మనం హెడ్ టు హెడ్ రికార్డ్ చేసేస్తున్నాం. లాస్ట్ 7 మ్యాచెస్ ప్లే చేస్తే DT 4 times విన్ అయింది అండ్ DC 3 times విన్ అయింది. వీళ్ళిద్దరి మధ్యలో అంత ఎక్కువ ఫరక్ ఉందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. మ్యాచ్ ఎవరికన్నా ఉండొచ్చు. అండ్ మనం ఇప్పుడు ప్లేయర్ స్టాట్స్ చూసుకున్నాం. ఏ ప్లేయర్ కి ఎంత మంచి రికార్డ్ ఉంది, ఏ ప్లేయర్ ఏ బౌలర్ తో కొంచెం స్ట్రగుల్ అవుతాడు, మనం ఈ ప్లేయర్ స్టాట్స్ లో అయితే చూసుకున్నాం. శుభ్మన్ గిల్ 450 రన్స్ ఉన్నాయి అగైన్స్ DC అండ్ ఈ గ్రౌండ్ లో 280 ప్లేస్ రన్స్ ఉన్నాయి. సాయి సుదర్శన్ కి 140 రన్స్ ఉన్నాయి అగైన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ ఈ గ్రౌండ్ లో కూడా 140 ప్లేస్ రన్స్ ఉన్నాయి. జాస్ బట్లర్ 310 రన్స్ ఉన్నాయి అగైన్స్ ఢిల్లీ అండ్ ఈ గ్రౌండ్ లో 310 ప్లేస్ రన్స్ ఉన్నాయి. రాహుల్ టెవాటియా 120 ప్లేస్ రన్స్ ఉన్నాయి అగైన్స్ ఢిల్లీ అండ్ ఈ గ్రౌండ్ లో 85 ప్లేస్ రన్స్ ఉన్నాయి. బౌలింగ్ చూసుకుంటే రషీద్ ఖాన్ కి అగైన్స్ ఢిల్లీ 20 ప్లేస్ వికెట్స్ ఉన్నాయి అండ్ 15 ప్లేస్ వికెట్స్ ఈ వెన్యూలో ఉన్నాయి. 15 ప్లేస్ వికెట్స్ అంటే చాలా మంచి రికార్డ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే అతను GT ప్లేయర్. కిషోర్ అబాడా 12 ప్లేస్ వికెట్స్ ఉన్నాయి అగైన్స్ ఢిల్లీ అండ్ 35 ప్లేస్ వికెట్స్ ఇన్ దిస్ వెన్యూ. కిషోర్ అబాడాకి ఇన్ని వికెట్స్ ఎందుకు ఉన్నాయంటే ప్రీవియస్లీ కిషోర్ అబాడా ప్లే ఫర్ ఢిల్లీ, సో ఎక్కువ హోమ్ మ్యాచెస్ లో ఆడాడు కాబట్టి ఈ 35 వికెట్స్ చాలా ఉన్నాయి. మొహమ్మద్ సిరాజ్ అగైన్స్ ఢిల్లీ 16 ప్లేస్ వికెట్స్ ఉన్నాయి అండ్ ఈ వెన్యూలో 8 ప్లేస్ వికెట్స్ ఉన్నాయి. ప్రసిద్ కృష్ణ అగైన్స్ ఢిల్లీ 14 ప్లేస్ వికెట్స్ ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో మాత్రం 6 ప్లేస్ వికెట్స్ ఉన్నాయి. ఇది ప్లేయర్ స్టాట్స్ ఫర్ గుజరాత్ టైటన్స్. ఇప్పుడు మనం ఢిల్లీ ప్లేయర్ స్టాట్స్ చూసుకుందాం. కేఎల్ రాహుల్ కి అగైన్స్ GT 240 ప్లేస్ రన్స్ ఉన్నాయి అండ్ ఈ గ్రౌండ్ లో 310 ప్లేస్ రన్స్ ఉన్నాయి కేఎల్ రాహుల్ అండ్ అక్షర్ పటేల్ కి 110 ప్లేస్ రన్స్ ఉన్నాయి అగైన్స్ గుజరాత్ టైటన్స్ అండ్ ఈ వెన్యూలో 450 ప్లేస్ రన్స్ ఉన్నాయి. డేవిడ్ మిల్లర్ ప్రీవియస్లీ గుజరాత్ ఆడినాడు కాబట్టి అతనికి గుజరాత్ మీద ఎలాంటి రన్స్ లేవు, బట్ ఈ గ్రౌండ్ లో చాలా మంచి రికార్డ్ ఉంది. 210 ప్లేస్ రన్స్ చేశాడు ఈ వెన్యూలో, సో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు డేవిడ్ మిల్లర్ నుంచి మంచి రన్స్. క్రిస్టియన్ స్టబ్స్ ఈ ప్లేయర్ కి 130 ప్లేస్ రన్స్ ఉన్నాయి అగైన్స్ GT అండ్ 180 ప్లేస్ రన్స్ ఉన్నాయి ఈ గ్రౌండ్ లో. నితీష్ రాణా యాక్చువల్లీ హోమ్ బాయ్ అనమాట, అతనిది ఢిల్లీ, సో ఇది హోమ్ కండిషన్ కాబట్టి మనం నితీష్ రాణా నుంచి మంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రీవియస్ మ్యాచ్ లో రన్అట్ అయ్యాడు కాబట్టి ఏ స్కోర్ చేయలేదు, బట్ హీ క్యాన్ స్కోర్ రన్స్ ఇన్ దిస్ మ్యాచ్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 280 ప్లేస్ రన్స్ ఉన్నాయి ఈ వెన్యూలో. గుజరాత్ టైటన్స్ కి 95 ప్లేస్ రన్స్ ఉన్నాయి. బౌలర్స్, ఇప్పుడు మనం DC బౌలర్స్ చూసుకున్నాం. కుల్దీప్ యాదవ్ కి అగైన్స్ GT 3 వికెట్స్ మాత్రమే ఉన్నాయి. ఈ గ్రౌండ్ లో 14 ఉన్నాయి. 3 వికెట్స్ అంటే అంత పెద్ద స్ట్రగుల్ చేస్తారు బ్యాట్స్మెన్ అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎందుకంటే కుల్దీప్ యాదవ్ చాలా ఇయర్స్ నుంచి ఈ IPL ఆడుతున్నాడు అండ్ హోమ్ గ్రౌండ్ కూడా ఇదే కాబట్టి ఎక్కువ వికెట్స్ లేవు కాబట్టి నేనేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు. లుంగి ఎంగిడి ఈ అగైన్స్ GT 1 వికెట్ మాత్రమే ఉంది. ఈ వెన్యూలో 6 వికెట్స్ ఉన్నాయి. అక్షర్ పటేల్ అగైన్స్ GT 4 వికెట్స్ ఉన్నాయి. ఈ వెన్యూలో 18 వికెట్స్ ఉన్నాయి. ముఖేష్ కుమార్
అగైన్స్ జీటీ 3 వికెట్స్ ఉన్నాయి, ఈ వెన్యూలో 11 ఉన్నాయి. ఇవి ప్లేయర్ స్టాట్స్. అండ్ మనం ఇవాళ కీ ప్లేయర్స్ గురించి తెలుసు. ఇవాళ కీ ప్లేయర్స్ అయితే గుజరాత్ టైటన్స్ నుంచి శుభ్మన్ గిల్, అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ మిస్ అయ్యాడు, కానీ మ్యాచ్ పర్ఫెక్ట్ గా పర్ఫార్మ్ చేస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సాయి సుదర్శన్, జాస్ బట్లర్, కే రబాడా, ప్రసిద్ధ కృష్ణ ఇంకా రబాడాకి మంచి బౌలింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే మనం పేసర్స్ కి ఎక్కువ వికెట్స్ పడినాయి. సో వీరిద్దరికి మంచి రికార్డ్ ఉంది ఈ గ్రౌండ్ లో కూడా. సో వీరిద్దరికి బౌలింగ్ పడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి చూసుకుంటే కేఎల్ రాహుల్ లాస్ట్ 2 మ్యాచెస్ పర్ఫార్మ్ చేయలేడు, బట్ ఈ మ్యాచ్ డెఫినెట్ గా పర్ఫార్మ్ చేస్తాడు. స్టబ్స్, నితీష్ రాణా. అండ్ బౌలర్స్ చూసుకుంటే ఎంగడి అండ్ నటరాజన్. మనం డిస్కస్ చేసినట్టే ఫాస్ట్ బౌలర్స్ కి ఎక్కువ వికెట్స్ పడతాయి కాబట్టి వీళ్ళిద్దరు కీ ప్లేయర్స్ గా మారే అవకాశం ఉంది. అండ్ మ్యాచ్ ప్రిడిక్షన్ వచ్చేసి చేజింగ్ టీమ్ విన్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్స్ ఇట్ గైస్. ఇదే ఈ రోజు ప్రిడిక్షన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.